బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ఇమీడియట్ సరెండర్ అంటూ కూడా, అన్కండిషనల్ సరెండర్ అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే అమెరికా చేసిన ట్వీట్కి, ట్రంప్ చేసిన ట్వీట్కి కూడా స్పందించింది ఇరాన్. ఒకవేళ అలానే జరిగితే మేము కూడా ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా ఎంట్రీ ఇస్తే తడాఖా చూపిస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. అత్యంత శక్తివంతమైన మిసైల్స్ని కూడా ప్రయోగిస్తామంటూ కూడా చెప్పింది. అయితే ఫతా-1 హైపర్సోనిక్ మిసైల్స్తో దాడులకు ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫతా-1 మిసైల్కి సంబంధించి అది ఎంత శక్తివంతమైందో కూడా ఇజ్రాయెల్కు చూపించింది ఫతా మిసైల్. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫతా మిసైల్కి సంబంధించిన ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. అది ఎంత శక్తివంతమైంది, ఆ మిసైల్కి సంబంధించిన రేంజ్ ఏంటి, ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తుంది, ఏ రకమైన దాడులు, ఎలాంటి విధ్వంసం, ఎలాంటి భయంకరమైన విధ్వంసానికి ఇది చేయగలదు, దానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ని కూడా ఇరాన్ విడుదల చేసింది. ఫతా అనేది కూడా ఒక శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్ ఇది. అయితే సూపర్ స్పీడ్ వేగంతో ఏదైతే టార్గెట్ని లాక్ చేస్తే, ఖచ్చితమైన టార్గెట్ని కూడా ఒక్కసారి టార్గెట్ని లాక్ చేస్తే చాలా ఖచ్చితత్వంతో కూడా ఆ టార్గెట్ని వెళ్ళి హిట్ చేయడమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని కిలోమీటర్ల వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే సూపర్ స్పీడ్ వేగంతో పాటు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఫతా-1 మిసైల్కి ఉందని కూడా ఇప్పటికే చెప్తున్నారు. దీన్ని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది ఇరాన్. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యం ఈ మిసైల్కి ఉంది. అయితే గంటకు 16 నుంచి 18,000 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీని ధ్వని ఎంత ఉందో సాధారణ ధ్వని కంటే వేగంగా, అంటే 13 నుంచి 17 రెట్ల కన్నా ఎక్కువగా వేగంతో ఇది ప్రయాణించగలదంటూ కూడా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వరకు కేవలం 400 సెకండ్లలో చేరుతుందంటూ కూడా ఇరాన్ అధికారులు చెప్పారు. అంటే కేవలం ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా 6 నుంచి 7 నిమిషాల వేగంతో ఇజ్రాయెల్పై దాడి చేయగల శక్తివంతమైన మిసైల్ ఫతేహ్ మిసైల్. అయితే కేవలం ఇజ్రాయెల్పై మాత్రమే కాకుండా సౌదీ అరేబియా లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆల్సో హైపర్సోనిక్ డార్జ్ అమర్చడం వల్ల ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకోగల శక్తి ఫతా-1కి ఉందని కూడా చెప్తున్నారు. ఇందులో శత్రు దేశాల దాడులను తప్పించుకునే టెక్నాలజీని కూడా అమర్చారు. అయితే సాంకేతికతను కూడా చాలా హై ఎండ్ టెక్నాలజీ వాడి ఈ మిసైల్ని కూడా తయారు చేసినట్టు ఇప్పటికే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా దాడులకు ప్లాన్ చేసింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ వాళ్ళు ప్రయోగిస్తారు, ఏదైతే హైపర్సోనిక్ మిసైల్ ఉందో ఆ మిసైల్ను ప్రయోగిస్తారు అని ఇరాన్ చెప్పిన నేపథ్యంలో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైన అమెరికా కూడా దాడులకు ప్లాన్ చేస్తుంది. సో ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను కూడా అమెరికా పరిశీలించింది. 40,000 బలగాలను కూడా అమెరికా సిద్ధంగా అక్కడ బార్డర్ దగ్గర కూడా మోహరించింది. ఇక ఇరాన్ బంకర్లపై దాడికి అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. 20 అడుగుల పొడవు, 30,000 పౌండ్ల బరువుతో అమెరికా అత్యంత శక్తివైన బంకర్ బాంబర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే 200 అడుగుల భూగర్భంలోకి చుచ్చుకుపోయే సామర్థ్యం ఆ బాంబర్లకు ఉంది. అదేవిధంగా నేషనల్ సపోర్ట్ యాక్టివిటీ బెహ్రైన్లో కూడా భారీగా నేవీ నౌకలు కూడా అక్కడ మోహరించారు. 4 మైన్ కౌంటర్ మేజర్ నౌకలతో పాటు స్పెషల్ ఆపరేషన్ సపోర్ట్ షిప్లను కూడా మోహరించింది అమెరికా. యూరోప్ సాగర తీరంలో కూడా ఆ నౌకలను కూడా ఇప్పటికే భద్రపరిచినట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. సో ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందో అది కాస్త ఇప్పుడు అమెరికా వరకు వెళ్ళింది. అయితే ఇప్పటికే పరస్పరంగా అమెరికా ఇంకా ఇరాన్ ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి.
ఇరాన్ పైన అమెరికా ఒకవేళ మీరు అమెరికా పైన దాడికి ప్లాన్ చేసినా, దాడి చేయడానికి దుస్సాహసం చేసినా కూడా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇరాన్ పైన విరుచుకుపడతాం, ఇరాన్ను ధ్వంసం చేస్తాం. అసలు ఈ భూమి మీద ఇరాన్ ఉందా అనే డౌట్ వచ్చేంత వరకు కూడా ఇరాన్ పైన దాడులకు దిగుతామంటూ కూడా అమెరికా హెచ్చరించింది. కానీ ఇరాన్ మాత్రం అలాంటి హెచ్చరికలకు, అలాంటి బెదిరింపులకు భయపడకుండా ఇరాన్ కూడా అదే రీతిలో హెచ్చరించింది. మా దగ్గర ఉన్న మిసైల్స్ను కూడా, ఏవైతే కొత్త రకమైన మిసైల్స్, మా దగ్గర ఉన్న ఫతేహ్ మిసైల్స్ని మేము ప్రయోగిస్తే మీ భూభాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోతుందంటూ కూడా ఇరాన్ కూడా ఏమాత్రం భయపడకుండా అటు అమెరికాతో పాటు సౌదీ అరబ్ లాంటి దేశాలను కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. సో దీంతో నిన్నటి వరకు కూడా కేవలం ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ పేరు మాత్రమే తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పేరు ఎక్కడా కూడా వినిపించట్లేదు. ఇప్పుడు ఏకంగా ఇరాన్ యుద్ధం అమెరికాతో జరగబోతుంది అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ నిజంగానే అమెరికా ఇరాన్ పైన దాడి చేసినా, లేదా ఇరాన్ అమెరికా పైన దాడి చేసినా ఈ యుద్ధం కాస్త ఇతర దేశాలకు పాకే అవకాశం కూడా కనిపిస్తోంది. సో దీంతో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది. సో మొత్తం మీద ఇప్పటికే శాంతి చర్చలకు సంబంధించి G7 నుంచి ట్రంప్ వచ్చేసిన తర్వాత నేను శాంతి చర్చల కోసం రాలేదు, అంతకంటే పెద్దగానే జరగబోతుంది అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ కొన్ని వార్నింగ్స్ ఇస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అన్కండిషనల్ సరెండర్, ఇరాన్ ఎలాంటి కండిషన్స్ లేకుండా సరెండర్ అయిపోవాలి, ఇరాన్కి సంబంధించిన గగనతలం అంతా కూడా మా కంట్రోల్లోకి వచ్చేసింది. అండ్ ఆల్సో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ ఎక్కడున్నారో కూడా మాకు తెలుసు, ఆయనను టార్గెట్ చేయడం చాలా ఈజీ, కానీ ఆయనను ఇప్పుడు మేము చంపము అంటూ కూడా ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ తమ దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన మిసైల్ గురించి కూడా ప్రస్తావించింది. ఆ మిసైల్ని ఖచ్చితంగా టెల్ అవీవ్ పైన మేము ఖచ్చితంగా దాన్ని స్ట్రైక్ చేస్తామంటూ కూడా ఇరాన్ కూడా హెచ్చరించింది. సో దీంతో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి కూడా ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందా, లేదా ఇరాన్ సరెండర్ అయిపోతుందా, లేకపోతే అమెరికా వెనక్కి తగ్గి ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు ముందుకెళ్తారు, ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుంది అని దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. సో ఫర్దర్గా ఏం జరుగుతుందో వేచి చూడాలి.